హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసుకునేటటువంటి టేస్టీగా ఉండేటటువంటి రసం రైస్ని ఇప్పుడు చూసేద్దాము. ఇది మనం ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు కానీ ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న కప్పుడు కందిపప్పు తీసుకోవాలి. ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకొని 2-3 సార్లు ఇందులో 1.5 లీటర్ వరకు వాటర్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇది పెద్ద గిన్నెలో ఉడికించుకున్నట్లయితే మనం చేసేటటువంటి ఫుల్ రెసిపీకి సరిపోయేంత పెద్ద గిన్నెగా ఉండాలి. ఒక 3 లీటర్స్ గిన్నె అలాంటిదైతే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ రసం రైస్ కోసం స్పెషల్గా జీలకర్ర మసూరి రైస్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇవి మనకు రసం రైస్లో కలిసిపోతాయి. ఒక కప్పుకి ఒక 2.25 కప్పు వరకు ఈ జీలకర్ర మసూరి రైస్ని వేసుకోవచ్చు. మీ దగ్గర లేనట్లయితే నార్మల్ రైస్నే, మనం అన్నం వండుకునే రైస్నే వేసుకొని వాష్ చేసుకొని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ రైస్ కోసం ఒక 6-7 మీడియం సైజు టొమాటోలని రెడ్ కలర్లో ఉండేటటువంటి టొమాటోలు యూజ్ చేసినట్లయితే మనకు కొంచెం పులుపు కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పులో వచ్చే నురుగునంతా కూడా మనం తీసేసుకుంటూ ఉండాలి. ఈ నురుగ వల్ల టేస్ట్ అనేది తగ్గుతుంది, అలాగే ఊరికే పొంగుతూ ఉంటుంది. కాబట్టి నురగను తీసివేయడం మంచిది. అలాగే ఒక 1/2 స్పూను పసుపు పొడి వేసి మిగతా పప్పు అంతా కూడా బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూను మిరియాలు వేయించుకొని అవి సగం వేగిన తర్వాత ఇంకొక 1.5 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవచ్చు. లేకపోతే అదే బాణంలో ఉన్నట్లయితే మీరు కాసేపు ఫ్రై చేసుకోవాలి చల్లారే వరకు. ఇప్పుడు పప్పు హాఫ్ బాయిల్ వరకు ఉడికింది. దీనిలో ఇప్పుడు వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్తో మనం రసం చేసుకుంటాం. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి బియ్యంని ఈ పప్పులో వేసి ఉడికించుకోవాలి. దీంతో పాటు ఇంకొక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ తీసేసాం కాబట్టి మనం వాటర్ వేసుకోవాలి. ఇందులో దీనిని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని లేకపోతే ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న టమాటాలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, ఒక 1/2 కప్పు వరకు చింతపండు రసం, అలాగే 1/2 స్పూను పసుపు, 1 స్పూను వరకు కారం, ఒక పెద్ద స్పూన్ వరకు ధనియాల పొడి, తగినంత సాల్ట్, కొంచెం ఇంగువ, గట్టి ఇంగువ అయితే మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే మనం సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు పప్పు అన్నం 2 ఉడుకుతూ ఉంటాయి. మనం చల్లార్చుకున్నటువంటి మిరియాలు జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లైట్గా బరకగా ఉన్నట్లయితే మనకు బాగుంటుంది ఈ రసానికి. ఇలా అన్నంతో కలిపి చేసేటటువంటి ఈ రసం రైస్ మనం వెల్లుల్లి వేయము. సపరేట్గా రసం పెట్టుకున్నప్పుడు మాత్రమే వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రసం రైస్లో వెల్లుల్లి అంత బాగుండదు కాబట్టి ఇంగువనే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు సగం వరకు బాయిల్ అయ్యింది. టమాటో కూడా మెత్తబడింది. ఇప్పుడు ఫైనల్గా మనం మెత్తగా పెట్టుకున్న గ్రౌండ్ చేసుకున్నటువంటి ఈ పెప్పర్, జీలకర్రని, ఈ పొడిని 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అప్పుడు మనకు కారం అనేది కరెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు అన్నం పప్పు కరెక్ట్గా వాటర్ క్వాంటిటీ కూడా సరిపోయి మెత్తగా ఉడికిపోయింది. ఇందులో మనం ఉడికించుకున్నటువంటి ఈ టొమాటో ఈ రసాన్ని ఈ అన్నంలో వేసేసుకోవాలి. మీకు వాటర్ తగ్గినట్లయితే 1 కప్పు నుంచి 2 కప్పుల వాటర్ కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి. దీనిని ఇప్పుడు ఒక 5-6 నిమిషాల సేపు సన్న మంట మీద బాగా మెత్తగా ఇలా అంతా కలిసిపోయే వరకు ఉడికించుకోవాలి. దీని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బాణలు పెట్టుకొని మరొక స్టవ్ మీద అందులో నెయ్యి వేసుకున్నట్లయితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. కారం ఎక్కువ ఉంది కాబట్టి నెయ్యి బ్యాలెన్స్ చేసేస్తుంది. ఇందులో ఒక పెద్ద స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఈ రసం రైస్కి కరివేపాకు కొత్తిమీర కంపల్సరీగా వేయాలి. మనం కరివేపాకు కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. పైన ఇంకొంచెం స్మెల్ కోసం వెల్లుల్లి వేయలేదు కాబట్టి ఇంగువ పొడిని వేస్తున్నాను. దీనిపైన ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ పోపుని వేసేసుకోవటమే. ఇది చాలా టేస్టీగా చాలా ఈజీగా మనకు రసం పడేయడం అంటూ ఏమీ ఉండదు. ఇది అన్నీ కూడా రసం అన్నంలో కలిసిపోతాయి కాబట్టి ఈ వేస్టేజ్ అనేది ఉండదు. పైన కొంచెం కొత్తిమీర అలాగే 1-2 స్పూన్ల నెయ్యి వేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎటువంటి ఆయిల్ అనేది యూజ్ చేయకుండా మనం రసం రైస్ని చేసేసుకుంటాం. ఇంకా ఎటువంటి కర్రీస్ ఇక ఏ రైస్ అవసరం లేదు. దీనితోటి మనం అప్పడం వేయించుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ రసం పాపడ అనేటటువంటిది తమిళనాడులో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా మీరు కూడా చేసి చూడండి. ఈ పాపడ్ అనేది బలహీనంగా ఉన్న వాళ్ళకి ఒక 4 పెట్టినట్లయితే ఒక నెల రోజుల్లో మంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. మనకు వడియాల కన్నా అప్పడాలు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. మనకు ఎక్కువగా పండగలప్పుడు కానీ క్లీనింగ్ వర్క్ ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు ఇలాగ సింపుల్గా ఒక రైస్ని చేసేసుకొని పక్కన అప్పడంతో సర్వ్ చేసేసుకుంటే మనకి ఎటువంటి కూరలు ఇంకే రెసిపీస్ డిషెస్ ఏ అవసరం లేకుండా ఇలా ఒక బౌల్లో వేసుకొని పాపడ్తోటి తినేయచ్చు. తప్పకుండా అందరూ తయారు చేసుకొని తినండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. Thank you for watching.